హాయ్ ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా తమ్మునేలు పెట్టినందుకు యూట్యూబ్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. యూట్యూబ్లో బెట్టింగ్ ప్రమోషన్లపై యూట్యూబ్ అనేది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై యూట్యూబ్ అనేది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాట్లాడుకుంది ఒక 5 minutes. యూట్యూబ్ ఎందుకు చర్యలు తీసుకుంటుందో పిచ్చోడని మీరు అనుకోవచ్చు, కానీ ఒక 5 minutes మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. లైక్లీ సబ్స్క్రైబ్స్ నాకు అవసరం లేదు, కానీ లాస్ట్ వరకు ఒక 5 minutes మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో కంటెంట్ ఉంది, పర్లేదు, బాగా మంచిగా మ్యాటర్ ఉంది, సబ్జెక్ట్ ఉందని మీకు అనిపిస్తే చివరిలో చేస్తే చేయండి సబ్స్క్రైబ్స్, లైక్స్, లేకపోతే అవసరం లేదు. యూట్యూబ్ ఎందుకు చర్యలు తీసుకోవాలని నేను అంటున్నాను. ఎందుకు తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. దానికి పోలీస్ శాఖలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. మన సమాజంలో, సొసైటీలో జరిగేటటువంటి ఈ ధోరణులు, ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ఆన్లైన్ బెట్టింగ్ అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళేటప్పటికే జరగవలసిన ధోరణులన్నీ జరిగిపోతున్నాయి. ప్రపంచంలో అందరూ కామన్గా వాడే వస్తువు ఏంటంటే స్మార్ట్ మొబైల్ మాత్రమే. ఎగ్జాంపుల్ తెలుసుకుందాం యూట్యూబ్ అనేది ఎందుకు చర్యలు తీసుకోవాలనేది. ఇప్పుడు బీటెక్, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళు కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు జాబ్ సెర్చ్లో ఉంటారనమాట. అంటే మనీ గెయిన్ చేసుకోవాలి, సంపాదించుకోవాలనే వేలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా స్మార్ట్ మొబైల్స్ వాడతారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ చూస్తుంటారు. మొబైల్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది కామన్. అది ఒక అరగంట ఖాళీ ఉంటే చాలు మన చేతులు దురదెక్కిపోతాయి అనమాట. యూట్యూబ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఆ యూట్యూబ్లో వీడియోలు చూడడం వల్ల అందులో ఏంటి, చాలా వీడియోలు చూస్తుంటాడు, ఏదో ఒక వీడియో తగులుతుంది. ఆ వీడియోలో ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అనేవి జరుగుతుంటాయి ఖచ్చితంగా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలో ఖచ్చితంగా ఈ యూట్యూబ్లో 99% అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూస్తాడు, వీడియో తగులుతుంది. ఈడేంటంటే బాగానే చెప్తున్నాడు కదా అని ఈడేం చేస్తాడంటే ఏదో భగవద్గీత, రామాయణంలో మంచి మాటలు చెప్పినట్టు ఈడేం చేస్తాడంటే రాసుకుంటాడు అనమాట పేపర్లో. ప్రాసెస్ మర్చిపోతానేమోనని చెప్తాడు. ఆ యాప్ గురించి చెప్తాడు, ఎలా బెట్ చేయాలో, ఆన్లైన్ బెట్టింగ్ ఎలా ఆడాలో కూడా ఆ వీడియోలో చెప్తే రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఈడు ఏం చేస్తాడంటే ఆ వీడియో అంతా చూసిన తర్వాత ఆడు సింపుల్గా ఉంటుంది అనమాట. లింక్ ఇస్తాడు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది. డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుందండి. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఎలా ఆడాలన్న విధానం కూడా వాడే చెప్తాడు అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఈడు ఎప్పుడైతే ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసాడో అప్పటి నుంచి ఈడి లైఫ్లో బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక ప్రపంచాన్ని మర్చిపోయేలాగా ఆన్లైన్ బెట్టింగ్లో లీనమైపోతాడు. ఇంకా చివరికి ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. చివరికి బెట్టింగ్లు, అప్పులు, అలాగే చావులు మనం చూస్తున్నాం రోజు న్యూస్ పేపర్లో. మన చుట్టుపక్కల కూడా జరుగుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి సూసైడ్ చేసుకుండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్లో. చివరి కన్నా తల్లిదండ్రులకి కన్నీళ్ళు తప్ప ఏం మిగల్చట్లేదు. మనం మేల్కొండ్రా. ఇప్పుడు ఆ వీడియోని నువ్వు చూసావంటే ఆ వీడియోలో నీకు ఉపయోగపడే మ్యాటర్ ఏమైనా ఉందా, సబ్జెక్ట్ ఏమైనా ఉందా, సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాలి కదరా కొంచెం. వాడు 10 నిమిషాలు వీడియో ఉంటే 2 నిమిషాలు సొల్లు చెప్తాడు, మిగతా 8 నిమిషాలు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటాడు. ఏంటి అసలు దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఆడుకుందో ఉపయోగం, ఆ వీడియో చేసుకున్న వాడికి ఉపయోగం ఉంది ఏంటి? వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల లక్షల కోట్లు సంపాదిస్తున్నారా, మీకు తెలియట్లేదు. తెలుసుకోండి, మేల్కోరా మిత్రమా. ఏం తల్లిదండ్రులని చివరికి కన్నీళ్ళు మిలుస్తున్నారా. మనం వీడియో చూసేటప్పుడు ఆ వీడియోలో మనకి ఏమైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలుసుకోండి. లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసి పడండి. ఎందుకు మనకు ఉపయోగపడిన వీడియో ఈ యూట్యూబ్లో 99% ఆ సొల్లో ఉంటుంది. ఏ ఛానల్ తీసుకోండి 25% మంచి ఉన్నా 75% సొల్లు ఛానల్ అనమాట. ఏం లేదు, లైక్లీ సబ్స్క్రైబ్స్ వీటి కోసమే. ఈ ప్రాసెస్ అంతా జరగకముందే, ఇటువంటి ధోరణాలు జరగకముందే ఏంటంటే యూట్యూబ్ అనేది ఇలాంటి పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వీడియోల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశం. నేను అందుకే థంబ్నెయిల్ ఆ విధంగా పెట్టాను, యూట్యూబ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. బెట్టింగ్ యాప్లో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తారా తమ్ముడు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారా. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ న్యూస్ అదే. తెలుసుకుంటారా. ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో నీకు ఏమైనా ఉపయోగపడింది ఉందా లేదా, మ్యాటర్ ఉందా, సూచనలు సలహాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోరా తమ్ముడు ఫస్ట్. ఎందుకురా వాడికి ప్రమోట్ చేయడం వల్ల వాడికి డబ్బు వస్తుందా, మనకేమొస్తుందిరా? చివరికి కన్నీళ్ళు, చావులు తప్ప. తెలుసుకో, మేలుకో మిత్రమా. ఇప్పటికైనా
యూట్యూబ్ ఎందుకు చర్యలు తీసుకోవాలన్నానంటే ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ దారుణం అంతా జరగడానికి యూట్యూబ్ ఒక విధంగా కారణమని నేను అనుకుంటున్నాను. సో అదే ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. దాన్ని చెక్ చేస్తుంది, ప్రాసెస్ అనేది చెక్ చేస్తుంది. ఆ వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ ఏమైనా ఉందా, కాపీరైట్ క్లైమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తుంది కదా. పెయిడ్ ప్రమోషన్లో వీడియోలని ఎందుకు చెక్ చేయట్లేదు? అందులో ఒక ఆప్షన్ ఉంటుంది, పెయిడ్ ప్రమోషన్ ఎస్ఆర్ నో అని ఉంటుంది. మీరు అప్లోడ్ చేసే వీడియో పెయిడ్ ప్రమోషన్ ఎస్ఆర్ నో అని ఉంటుంది. మరి ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ ఆప్షన్ ఎంచుకుంటారా? ఎస్ అని ఎంచుకుంటారా, నో అని ఎంచుకుంటారా? ఒకవేళ ఎస్ అని పెట్టినా ఆ యూట్యూబ్కి అనేది ఈజీగా తెలిసిపోద్ది. ఎస్ అని పెట్టినా, నో అని పెట్టినా, ఇంకా ఎస్ అని పెడితే ఇంకా ఈజీగా తెలిసిపోద్ది. మా అలాంటి వీడియోలు తెలిసినప్పుడు అలాంటి వీడియోలని ఎందుకు అప్లోడ్ చేస్తుంది, పబ్లిక్లో ఎందుకు పెడుతుంది? రిజెక్ట్ చేయాలి కదా, దాన్ని బ్లాక్ చేయాలి కదా. అలాంటి వీడియోలు బ్లాక్ చేయడం వల్ల అసలు యూట్యూబ్లోకి రాదు. చాలా వరకు అలాంటి వీడియోలు తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఈ ధోరణులు అనేవి చాలా వరకు అరికట్టవచ్చు కదా. అందుకే నేను అంటున్నాను, ఈ ధోరణులు అన్నీ జరగడానికి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ కొంతవరకు కారణం. కాబట్టి అలాంటి పెయిడ్ ప్రమోషన్ వీడియోలపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదని నా ఉద్దేశంలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిన్న వీడియో పెడితేనే దానికి కాపీరైట్ క్లైమ్స్, కాపీరైట్ స్ట్రైక్లు, రీయూజ్డ్ కంటెంట్లు అని చెప్తుంది కదా. మరి ఇలాంటి వీడియోలు కూడా ఒక గైడ్లైన్స్ అనేవి పాస్ చేయాలి కదా యూట్యూబ్ అనేది. ఒక వ్యక్తి లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే దానికి యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ది సోషల్ మీడియా. మళ్ళీ సోషల్ మీడియా అన్నింటిలో ఫస్ట్ స్థానంలో ఉంది యూట్యూబ్ అనేది. అందుకే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నా ఉద్దేశం. ఓకే మిత్రమా, ఈ వీడియో కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా బెట్టింగ్ ఆడిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మేల్కోండి, తెలుసుకోండి. అసలు మీరు చూస్తున్న వీడియోలో మీకు ఉపయోగపడే కంటెంట్ ఏమైనా ఉందని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే కామెంట్ ఉంటుంది కదా, ఆ కామెంట్లో పెట్టండి చెప్తూ కొట్టినట్టు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు చిన్నదనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడేది ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే మీ ఇష్టం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్.